ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. భవిత. రైట్ సువర్ణ, కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ మహిళా మనులకి మరొక శుభవార్త చెప్పబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రక్షాబంధన్ ఉన్న సందర్భంగా తెలంగాణ మహిళగా అమలు చేస్తూ పోతుంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళా మనులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి పూర్తి స్థాయిలో విజయవంతం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాని వెంటనే మరొకసారి ఏదైతే అందరికీ కూడా ఆరోగ్య శ్రీ ప్రకటించి దాన్ని 10 లక్షలకు పెంచుతూ కూడా ప్రతి ఒక్కరికి ఎవరు అంటే ఫైనాన్షియల్ కూడా ఎవరికి ఇబ్బంది తలెత్తకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్యశ్రీ కూడా అంటే అమల్లోకి వచ్చింది. మొదటి 48 గంటల్లోనే 2 హామీలను కూడా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చు. తాజాగా 2 రోజుల క్రితమే రైతులందరికీ కూడా శుభవార్త చెప్పింది. అంటే దాదాపుగా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసింది. ఇంకా ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో 13 అంశాలను పొందుపరిచిన విషయం మనకు తెలిసింది. అందులో ఇప్పటికే 6 అంశాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఇంకా రేపు మరొక కానుకగా అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2500 ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు రక్షాబంధన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ మహిళల అందరికీ కూడా రేవంత్ అన్న కానుకగా ఇది ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి 3 హామీలను అందులో పొందుపరిచారు. మొదటి హామీ కింద బస్సులలో ఫ్రీ జర్నీ మహిళలకు అని చెప్పేసి అది ఇప్పటికే అమలు అవుతున్న నేపథ్యం కనబడుతుంది. తర్వాత ఇచ్చినటువంటి గ్యారంటీ మనం చూసుకున్నట్లయితే 500 రూపాయలకే సిలిండర్, ఇది కూడా పూర్తి స్థాయిలో అమలు అవుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇంకా అందులో మిగిలినటువంటి చివరి అంశం కేవలం 2500 రూపాయలకు, అంటే ప్రతి నెల మనందరికీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలన్నిటిగా మనం చూసినట్లయితే ఇటు ఫ్రీ జర్నీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇప్పటికే ప్రతి ఇంట్లో కూడా అమలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు నేపథ్యం అయితే కనబడుతుంది. గ్రామంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలన్నిటిని కూడా ఇప్పటికీ కూడా ప్రజాపాలన కార్యక్రమం నడిపినటువంటి వారం రోజుల తర్వాత కూడా ఎవరైనా అప్లై చేసుకోవాల్సి వస్తే స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసులకు వచ్చి కూడా వాళ్ళ యొక్క అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కార్డులు కావచ్చు, ముఖ్యంగా 500 రూపాయల సిలిండర్ కావచ్చు, మహిళలకు 2500 చాలా మంది అప్లై చేసుకున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే మొదటి స్థాయిలో మాత్రం ఒకవేళ 2500 కనుక ప్రకటించే అవకాశం ఉంటే కనుక అందులో ముఖ్యంగా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగానే ఈ 2500 ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారికి అర్హులందరి యొక్క జాబితా ఇప్పటికే ప్రభుత్వం కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు రక్షాబంధన్ ఉన్న నేపథ్యంలో 2500 ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి పూర్తి స్థాయిలో కూడా కసరత్తు కూడా ప్రభుత్వం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. భవిత, అయితే అంటే ఇప్పుడు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉన్న 3 అంశాల్లో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి అయితే కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది తెలంగాణ అడ్రస్ తో. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఏదైతే ఉందో, అలాగే ఇప్పుడు 2500 ప్రకటించే అంశం ఏదైతే ఉందో వీటికి ఎలాంటి ప్రామాణికాలు పాటించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఆధార్ కార్డు కావచ్చు, ఫ్రీ బస్కు మనం ఇప్పటికే అమలు అవుతున్నది కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా మహిళలందరూ కూడా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా మనం యూజ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చూసినట్లయితే 100% ఆక్యుపెన్సీ ఎక్కడ కూడా కనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం 100% ఆక్యుపెన్సీ కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు రవాణా శాఖ కూడా పూర్తి స్థాయిలో మనకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఫ్రీ బస్ జర్నీ చేసేటప్పుడు ఒక ఐడెంటిటీ, అంటే కేవలం మనం తెలంగాణకు చెందిన మహిళలమే అని చెప్పేసి చూపించడానికి ఒక ఐడెంటిటీ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కువ వరకు కూడా ఆధార్ కార్డునే అందరూ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆధార్ కార్డు కాకుండా ఓటర్ ఐడి కావచ్చు, ఇంకా సంబంధిత ఏవైనా ఐడెంటిటీ, అంటే గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందినటువంటి ఏ కార్డు చూపించినా కూడా బస్సులలో మాక్సిమం ఫ్రీ జర్నీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 500 రూపాయల సిలిండర్ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది కూడా అమలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూడా కేవలం తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ వాసులు అయితే ఖచ్చితంగా అది అర్హులే అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా 2500 మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే అమలు చేసుకున్న పరిస్థితి చూస్తే వాటికి సంబంధించిన ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు వెరిఫై చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ వాసులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి 2500 ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి గ్యారెంటీకి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ గత ప్రభుత్వంలో కావచ్చు, అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పుడు అంటే ఉన్నటువంటి
ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్న నేపథ్యంలో చాలా మంది అనర్హులుగా మిగిలిపోతున్నారని చెప్పేసి ఇప్పటికే విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకనే మొన్న జరిగినటువంటి సబ్ కమిటీ అంటే కేబినెట్ భేటీలో కూడా ఖచ్చితంగా తొందరలోనే రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 3 మంత్రులతో కూడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించి శ్రీధర్ బాబు కావచ్చు, పొంగులేటి కావచ్చు, వీళ్ళందరితో కూడిన ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక నెల రోజుల్లోనే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఒక 1-2 నెలల్లో పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి హామీలన్నిటి కూడా అర్హులందరికీ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. భవిత, అయితే ఇప్పటికీ అంటే నెమ్మదిగా ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేసుకుంటూ వెళ్తోంది ప్రభుత్వం. అయితే రైతు రుణమాఫీ కానివ్వండి, అయితే ఉచిత బస్సు కానివ్వండి, ప్రస్తుతం అయితే 2500 మహిళా పథకం కింద ఇవ్వబోతున్నారు. అయితే పథకాలు అయితే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో రావట్లేదు అనే వాదన మరోవైపు ఉంది. దాని దిశగా ప్రభుత్వం ఎలా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి? అయితే ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కూడా ఇప్పటికీ అమలు అవుతున్న పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే అమలు కానీ అంటే ఎవరైతే కొందరికి అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పథకాలు అందట్లేదని చెప్పేసి వాస్తవానికి విమర్శలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం కూడా స్వీకరించింది. ఎందుకంటే ఇటు ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చినటువంటి దరఖాస్తులలో ఈ చిన్న మిస్టేక్స్ వల్ల కావచ్చు. ఎందుకంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మనం రాసే పూర్తి స్థాయిలో మనం ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు డేటాబేస్ ఎంట్రీ చేసేటప్పుడు అక్కడ ఏమన్నా తప్పులు జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందట్లేదు పథకాలు అని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎవరైతే పథకాలు అందని వాళ్ళు ఉంటే మళ్ళీ స్థానిక సెంటర్లు కూడా మేము ఏర్పాటు చేశాము, హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశాము, స్థానిక సెంటర్లో మరొకసారి అప్లై చేసుకోవాలని కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా కేవలం ఇది మిస్ మ్యాచ్ల వల్లనే కొంతమేరకు పథకాలు అందడం లేదు. వాళ్ళు డేటా ఎంట్రీ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవడం వల్ల కావచ్చు. ముఖ్యంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటేనే కేవలం పథకాలు అయితే పూర్తి స్థాయిలో అందట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న తాజాగా ఇచ్చినటువంటి రుణమాఫీ మనం చూసుకున్నట్లయితే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటి డీటెయిల్స్ కావచ్చు మిస్ మ్యాచ్ కావడం వల్లనే చాలా మందికి రుణమాఫీకి అందలేదు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ వల్లనే చాలా మందికి కొంతమందికి రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వాళ్ళ యొక్క అంశాన్ని తీసుకెళ్లాలి, వాళ్ళతో ఒకసారి ముఖ్యంగా చర్చించాలి. ఖచ్చితంగా తర్వాత ఒకసారి వెరిఫై చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కంప్లీట్ అయింది. మిగతా అంటే ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 31,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ముందే ఎస్టిమేషన్ వేసుకున్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు కూడా 3 విడతల రుణమాఫీ చేశారు. 1,00,000, 2 లక్షల వరకు రుణమాఫీ చేసినప్పటికీ కేవలం 17 లక్షల కోట్ల వరకే నిధులు పూర్తి స్థాయిలో వాళ్ళకు జమ అయింది. కాబట్టి మిగతా అమౌంట్ ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా మొదటి విడత నుంచి కూడా చాలా మందికి ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ యొక్క జాబితా కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, అంటే అర్హులుగా ఉన్నటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఈ అమలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అనుకున్నటువంటి బడ్జెట్కి ఇంకా ఎక్కువైనా సరే 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం. దాదాపుగా అంటే 2 లక్షల పైన 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, ఎంత ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న కాంగ్రెస్ అధికారులు కూడా అంటే ప్రభుత్వ అధికారులు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 4 లక్షలు ఉన్నా కూడా 2 లక్షలు రుణమాఫీ చేసి మిగతాది ఖచ్చితంగా రైతులను కట్టుకోమనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి కావాల్సిన బడ్జెట్ను కూడా ఇంకొక 5,000 కోట్లు ఎక్కువైనా కూడా మేము ఇస్తాము అన్నట్టుగా కూడా ప్రభుత్వము ఆలోచనలు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రతి పథకం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ప్రతి ఒక్కరికి అందలేకపోతుంది. ఖచ్చితంగా మరొకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భవిత, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు రేషన్ కార్డు ప్రామాణికంగా పరిగణించారు చాలా వాటిల్లో. అయితే గత 10 సంవత్సరాల్లో మనకు తెలిసిన విషయమే రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు ప్రజలకి. మరి ఇప్పుడు రేషన్ కార్డుల మీద స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం?
ఇప్పటికే సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి డిజిటల్ కార్డు రూపంలో కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న రేషన్ కార్డులు అన్నిటిని కూడా తొలగించి అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఎలాంటి విధి విధానాలు రూపొందించాలి, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి దానికి పూర్తి స్థాయిలో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఇప్పటికే సమావేశం అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజులు అంటే తొందరలోనే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వెలువరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తొందరలోనే ఒక నెల రోజులలోపే రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇష్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.